ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రొద్దున లేస్తున్నారా? చూడండి, ఎందుకు మీకు ఈ వాగ్దానాలు, ఈ ప్రార్థనలు అంటే మనందరం దేవునితో గడపాల కదా. దేవుడు లేకపోతే మనకి జీవితం లేదు, బ్రతుకు లేదు. ఎందుకంటే భయంకరమైన దుర్దినాలు ఇవి. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు కదండి. అపవాది క్రియలు, మనుషుల యొక్క మనసుల్లో క్రోధము, కోపము, ద్వేషము. ఒక్కరైనా ప్రేమగా, మంచిగా, సామరస్యంగా మాట్లాడే మీ ఆత్మీయులు కనుగొంటున్నారా? ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని దేవుడు ప్రేమించి ఒక ఆత్మీయతలో నడిపించాలని రోజు నీకు ఇస్తున్న చక్కటి వాక్యం కానీ, వాగ్దానం కానీ, ఉదయకాలం 5 నుంచి 6 ప్రేయర్ కానీ, ఈవినింగ్ కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ అందరూ సిద్ధంగా ఉండండి. దేవుని ప్రేమించండి, దేవునికి దగ్గరగా ఉండండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. రెండవదిగా, ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు, ఆయనను ప్రేమించు. ఆయన రక్షించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం ఇచ్చిన దేవుడు. నువ్వు ఆయన్ని ప్రేమించి నీ హృదయాన్ని ఇస్తే నీ పాపాలు క్షమించబడి నీకు నిత్య జీవం, పరలోకం ఉంటుంది. ఈరోజు ఏ కండిషన్ మీకుంది? ధైర్యం తెచ్చుకో. దేవుడు ఒక చక్కటి మాట ఈరోజు మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. మరి ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఒక మనిషి ద్వేషింపబడటం దేవుడు చూస్తాడు. వింటున్నారా? నీ ప్రియులు, నీ సొంత వారు, నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ తోబుట్టువులు, నీ జీవితంలో ఎదురయ్యేవారు ఎవరు నేను ద్వేషించినా, ద్వేషభావము, అసూయ నీ మీదకి లేచినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. లేయట ద్వేషించబడిందట. ఆమె ద్వేషము, ఆమె మీద పడిన అసూయ, ద్వేషము, ఆమె దూషించబడిన స్థితి, తృణీకరించబడిన స్థితి దేవుడు చూచాడు. నిన్ను తృణీకరిస్తుంటే, నిన్ను ద్వేషిస్తుంటే, నువ్వు తృణీకరించబడుతుంటే, నువ్వు ఆపదలు నడుస్తుంటే, నువ్వు కృంగిపోతుంటే దేవుడు చూసి నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మనుషులు నిన్ను ఇట్లా చేసినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిన్ను చూస్తాడు, నీ స్థితిని చూస్తాడు, నీకు జరిగిన అన్యాయం చూస్తాడు, నీకు జరిగిన మోసం చూస్తాడు, నువ్వు పడుతున్న నిందలు చూస్తాడు, బాధలు చూస్తాడు, వేదన చూస్తాడు, అవమానం చూస్తాడు, పోరాటం చూస్తాడు, అన్ని చూస్తాడు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మీద లేస్తున్న పోరాటమును, బాధను నేను చూచే దేవుడును. వింటున్నారా? నీ ప్రతి పరిస్థితిని చూచే దేవుడు. నువ్వు ద్వేషింపబడ్డం, దూషింపబడ్డం, అవమానపరచబడ్డం, నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. అందుకే ఆమె గర్భాన్ని తెరిచాడట, నీ పట్ల ఒక అద్భుతం చేస్తాడు. నువ్వు దూషించబట్ట, ద్వేషింపబట్ట చూచిన వాడను నేను అద్భుతం చేసేవాడను కదండి. నీ యొక్క వేదనను చూసే దేవుడు. అందుకని ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు వ్యతిరేకమైనది ఏది జరిగినా, నిన్ను గాయపరిచేది ఏదైనా నేను చూస్తున్నా. నిన్ను చూస్తున్న దేవుడను, నీ ప్రతి పరిస్థితిని చూచే దేవుడను. కాబట్టి ధైర్యంగా ఉండండి. నేను నిన్ను చూస్తున్నాను, నేను అద్భుతం చేస్తాను. కాబట్టి ఈరోజు ఎవరెవరు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేయండి. ఉదయకాలం, సాయంత్రం మీ కొరకు ఇస్తున్న ప్రతిదీ కూడా విశ్వసించండి. నువ్వు నీ మీద పడుతున్న దూషణ, ద్వేషము చూచి నీ పట్ల అద్భుతం చేసేదని ఈరోజు వాగ్దానం. వింటున్నారా? ఆ మాట నమ్ము. నీ పట్ల పడుతున్న ద్వేషం, దూషణ చూచి నేను అద్భుతం చేసేదని. ఆమేన్. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిళ్లు, కోర్టు కేసులు, అక్రమ కేసులు, అన్యాయం కేసులు, దేశాలు, దూషణ మాటలు, భయంకరమైన పోరాటాలను బిడ్డలందరినీ విడిపించు. మా దేశాన్ని రక్షించి సమాధానం, మత సామరస్యం, సంతోషం, నెమ్మది, మా దేశ పరిపాలకులు, రాష్ట్ర పరిపాలకులు అందరినీ క్షేమము, రక్షణ, కృప దయచి. ఎవరైతే త్రాగుడి, వ్యసనం, జూదం, రకరకాల ఆలోచనలతో ఉన్న ఇళ్లలో అట్టి వారిని దర్శించి రక్షించి, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడి అయ్యా, భూకంపాలు, కరువులు, ఖడ్గములు, ఎన్నో పోరాటాలు, ప్రతి దేశ ప్రజలు రక్షించి అక్కడ మా ప్రియులందరూ ఉన్నారని వారిని కాపాడి, వారి ఉద్యోగాలు, వారు ఉన్న స్థితిలో వారిని విడిపించి నామని గొప్ప చేసుకోండి. ఈరోజు రోగుల ఇంటి స్వస్థత, యేసు పొందిన గాయముల చేత స్వస్థత. ఎవరైనా అప్పుల్లో ఉంటే, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం లేకపోవడం, చదువుకునే పిల్లలు, ఎగ్జామ్ రాసే బిడ్డలు, 10th, ఇంటర్, ప్రతి ఒక్కరికి విజయాన్ని ఇవ్వండి. ఈరోజు నాయన ఎంతమంది ప్రభా ఏ కష్ట బాధలు ఉన్నా విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకొని కల్వరి మినిస్ట్రీని మీరు చూచి ఉన్నారు, మీరు ఆశీర్వదిస్తారు. మేము నమ్ముతూ ప్రతి వారి బంధకాలు తొలగించి మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం దీవించి బర్త్డే బిడ్డలను దీవిస్తూ శుభములను పలుకుతూ నీ రక్తముతో అందరినీ సీల్ చేస్తూ
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.